ఒక గ్రామంలో ఇద్దరు పిల్లలుండేవాళ్లు, రాఘవ్ ఇంకా అమర్. ఒక దుర్ఘటనలో వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు. అన్నదమ్ములిద్దరూ చాలా ఏడుస్తారు. అన్నయ్య, ఇప్పుడు మనమేం చేద్దాం? ఇక మనం బతకడం ఎలా? నువ్వేం బెంగపడకు, మీ అన్నయ్య ఇంకా బతికే ఉన్నాడు. నేనేదో ఒకటి చేస్తాను. మరునాటి ఉదయం అమర్ ఇలా అంటాడు, అన్నయ్య, ఆకలేస్తుంది, ఉండు, నేనేదైనా తీసుకొస్తాను. వద్దన్నయ్య, నేను కూడా మీతో పాటే వస్తాను. అన్నాదమ్ముళ్ళిద్దరూ తమ ఇంటి దగ్గరున్న ఒక దుకాణం దగ్గరికి వెళ్తారు. ఇక రాఘవ్ దుకాణదారుడితో ఏమంటాడంటే, నాకు కొన్ని బియ్యం అప్పుగా ఇవ్వు, నేను కొన్ని రోజుల్లో మీ అప్పు తీర్చేస్తాను. దుకాణదారుడు ఇద్దర్నీ వెళ్లగొడతాడు. వాళ్లు నిరాశ చెంది గ్రామం బయటున్న ఒక అడవి వైపు బయలుదేరతారు. ఎండ కారణంగా అన్నదమ్ముళ్ళిద్దరికీ చాలా దాహం వేస్తుంది. ఇద్దరూ అడవిలో నీటి కోసం వెతుకుతున్నారు. అప్పుడే వాళ్ల దృష్టి ఒక చెరువు మీద పడుతుంది. అక్కడ ఒక సాధువు స్పృహ తప్పిపోయున్నాడు. చూస్తుంటే ఈ బాబాయ్ ఎండ కారణంగా స్పృహ తప్పిపోయాడనిపిస్తోంది. రాఘవ్ చెరువులోంచి నీళ్లు తీసుకొని సాధువు మీద చిలకరిస్తాడు. కాసేపటికి బాబా స్పృహలోకి వస్తాడు. రాఘవ్ ఆయనకు నీళ్లు తాగిస్తాడు. నీళ్లు తాగాక ఆయనిలా అంటాడు, మీరిద్దరూ నాకు నీళ్లు తాగించారు. నేను మీ ఇద్దరికీ ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు మాకేదైనా ఇవ్వాలనుకుంటే నా తమ్ముడికి భోజనం ఇవ్వండి, వీడికి బాగా ఆకలేస్తుంది. రాఘవ్ మాటలు వినగానే బాబా చాలా సంతోషపడతాడు. రాఘవ్కు చెప్పులు ఇస్తూ ఇలా అంటాడు, ఇవి ఏవో సాధారణ చెప్పులు కావు. ఇవి వేసుకొని నువ్వు ఏం కోరుకున్నా అది లభిస్తుంది. తర్వాత సాధువు అమర్కు ఒక టోపీ ఇస్తాడు. అలాగే ఏమంటాడంటే, ఇదిగో, దీన్ని పెట్టుకుని నువ్వు ఏం కోరుకున్నా అది నీకు లభిస్తుంది. అన్నట్టు ఇంకొక విషయం, ఎప్పుడైనా నాతో అవసరం పడితే స్వచ్ఛమైన మనసుతో తలుచుకోండి. ఆ తర్వాత ఆ బాబా అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఇద్దరూ ఆ మాయా టోపీ అలాగే చెప్పులను వాళ్ళకేం కావాలో అవన్నీ కోరుకుంటారు. ఒకరోజు అమర్ రాఘవ్తో ఏమంటాడంటే, అన్నయ్య, నాకు సర్వస్వం లభించాయి. అయినా నేను ఒకసారి రాజభవనాన్ని చూడాలనుకుంటున్నాను. అలాగే ఒక రాజకుమారుడి జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను. రాఘవ్ తన తమ్ముడి కోరికను నెరవేర్చడం కోసం తనను తీసుకుని అశోక్పూర్ అనే ఒక రాజ్యానికి వెళ్తాడు. రాఘవ్ ఇలా అంటాడు, ఓ మాయా చెప్పులారా, మా అన్నదమ్ములిద్దరికీ రాజుల దుస్తులు ఇంకా ఆభరణాలు ఇవ్వండి. మాయా చెప్పుల మాయ వల్ల అన్నదమ్ముళ్ళిద్దరి దగ్గరికి రాజకుమారుల్లాంటి దుస్తులు అలాగే ఆభరణాలు వచ్చేస్తాయి. అన్నయ్య, మరిద్దరం సరిగ్గా రాజకుమారుల్లా ఉన్నాం. ఇక రాజభవనానికి వెళ్దాం పదండి. కాని పొరపాటును కూడా నువ్వు ఎవరికీ ఇది మాత్రం చెప్పద్దు, మన దగ్గర మాయా టోపీ ఇంకా చెప్పులు ఉన్నాయని. అలాగే, నేనెవ్వరికీ చెప్పను. ఇక త్వరగా పదండి. ఇద్దరూ లోపలికి వెళ్తారు. అక్కడి రాజు ఇద్దరికీ స్వాగతం పలుకుతాడు. ఇక ఇలా అడుగుతాడు, మీరిద్దరూ ఏ రాజ్యములోని రాజకుమారులు? మేం ఉదయపూర్ రాజకుమారులం. వేటకు బయలుదేరాము. ఇక అడవిలో దారి తప్పిపోయాం. ఎవరో మీ గురించి చెప్పారు, అందుకే మేమిద్దరం ఇక్కడికొచ్చేశాం. చాలా మంచి పని చేశారు రాజకుమారా. మీరు విశ్రాంతి తీసుకోండి, నేను మీ భోజనాలకు ఏర్పాట్లు చేయిస్తాను అని చెప్పి రాజు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రాజుకి ఒక చిన్న తమ్ముడుంటాడు. తన పేరు మహేంద్ర. తను చాలా తెలివైనవాడు. అలాగే రాజు మీద చాలా ఈర్ష్యపడుతుంటాడు. కాని రాజు తనను చాలా ప్రేమించేవాడు. మహేంద్ర రాజుని చంపాలనుకుంటాడు. రాత్రి అన్నదమ్ముళ్ళిద్దరూ ఒకరినొకరితో మాట్లాడుకుంటున్నారు. అన్నయ్య, ఇక్కడ రాజు చాలా మంచివాడు. ఆయన మనకు ఎంతో ప్రేమగా స్వాగతం పలికాడు. ఇప్పుడు నీకు సంతోషమే కదా? నీ కోరికలన్నీ నెరవేరాయి కదా? అవునన్నయ్య, నేను చాలా సంతోషంగున్నాను. ఈరోజు నా మాయా టోపీ రాజదర్బార్లో పడిపోయింది. కానీ ఆ టోపీని సాధారణమైందని ఎవ్వరూ తీసుకోలేదు. అన్నయ్య, మీరు మీ మాయా చెప్పులు జాగ్రత్తగా పెట్టుకున్నారు కదా? నేను నీకు చెప్పాను కదా, ఆ మాయా చెప్పులు ఇంకా టోపీ గురించి మాట్లాడొద్దని. ఇవిగో నా మాయా చెప్పులు, వీటిని నీ దగ్గరే ఉంచుకో. నేను రేపొద్దున రాజుతో పాటు ఒక చోటికి వెళ్ళాలి. ఈ మాటలు రాజు చిన్న తమ్ముడు వింటాడు. ఉదయం కాగానే మహేంద్ర చూస్తాడు. రాఘవ్ రాజుతో పాటు భవనంలోంచి బయటికి వెళ్తుంటాడు. అది చూసి మహేంద్ర అమర్ దగ్గరికెళ్తాడు. తనతో అంటాడు, చూడు అమర్, మీ అన్నయ్య నాతో మీ దగ్గర నుంచి ఆ మాయా చెప్పులు ఇంకా ఆ టోపీని తీసుకురమ్మని చెప్పారు. మేం ముగ్గురం ఒక పని మీద భవనంలో నుంచి బయటికెళ్ళాం. ఇక రాజుగారు అక్కడ ఆపదలో ఇరుక్కున్నారు. ఈయనకు మాయా చెప్పులు ఇంకా టోపీ గురించి ఎలా తెలుసు?
చూస్తుంటే అన్నయ్య ఈయనకు రాజుని ఆపత్తులోంచి కాపాడడం కోసం చెప్పాడనిపిస్తుంది. అమర్ వెనక ముందు ఆలోచించకుండా 2 వస్తువులను మహేంద్రకు ఇచ్చేస్తాడు. కాసేపటి తర్వాత రాఘవ్ అమర్ దగ్గరకొస్తాడు. ఇలా అంటాడు, అమర్, నా మాయా చెప్పులు ఇవ్వు. అన్నయ్య, మీరు ఆ మహేంద్రను పంపించి తెప్పించుకున్నారు కదా. ఇది వినగానే రాఘవ్ మొత్తం అర్థమైపోయింది. మహేంద్ర చాలా తెలివిగా అమర్ దగ్గర్నుంచి 2 మాయా వస్తువులను తీసుకున్నాడని. రాఘవ్ ఈ విషయాన్ని రాజుకు చెప్పలేడు కూడా. అన్నదమ్ముళ్ళిద్దరూ అక్కడ్నుంచి నిరాశ చెంది వెళ్లిపోతారు. అన్నయ్య, ఇదంతా నా తప్పు కారణంగానే జరిగింది. లేదు అమర్, ఇందులో నువ్వు చేసిన తప్పేమీ లేదు. అన్నాదమ్ముళ్ళిద్దరూ అదే నగరంలో తిరుగుతూ ఉంటారు. ఒక చెట్టు కింద కూర్చొని రాఘవ్ సాధువు బాబాను తలుచుకుంటాడు. అప్పుడే చెట్టు మించి ఒక మామిడి పండు పడుతుంది. అమర్ ఆ పండుని చూసి చాలా సంతోషపడతాడు. ఇక సమయాన్ని వృధా చేయకుండా దాన్ని తినేస్తాడు. ఇక అప్పుడు అమర్ 2 చెవులు ఏనుగు చెవుల్లా పెద్దవైపోతాయి. అయ్యో, ఎందుకిలా అయింది? అది చూసి రాఘవ్ మళ్ళీ ఆ సాధువు బాబాను తలుచుకుంటాడు. ఇక అప్పుడే ఆ చెట్టు నుంచి ఒక ఆకురాలి పడింది. ఇక రాఘవ్ దాన్ని తీసుకుని అమర్ చెవుల మీద రాస్తాడు. దాంతో అమర్ 2 చెవులు మామూలుగా మారతాయి. సాధుబాబా, మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నాకు తెలుసు ఇది మీ లీలే అని. అది చూసి రాఘవ్ ఒక పథకం వేస్తాడు. అలాగే మహేంద్ర మీద కన్నేసుంచడం మొదలెడతాడు. రాఘవ్కు తెలుసు మహేంద్ర వేట కోసం అడవిలోకి వెళతాడని. ఒకరోజు మహేంద్ర తన గుర్రం మీద కూర్చొని వేట కోసం బయలుదేరతాడు. ఇద్దరూ వేషాలు మార్చుకొని అడవికి చేరుకుంటారు. మహేంద్రకు చాలా దాహం వేస్తోంది. అప్పుడే మహేంద్రకు ఒక గొంతు వినిపిస్తోంది. రసం తీసుకోండి, తాజా మామిడి పళ్ళ రసం తాగండి. ఆ గొంతు విని మహేంద్ర రసం తాగడం కోసం వెళ్తాడు. ఏమంటాడంటే, ఇదిగో చూడు బాబు, ఇవ్వు, రసం ఇవ్వు. అలాగే రాజుగారు, ఇప్పుడే ఇస్తానుండండి. రసం తాగిన తర్వాత మహేంద్ర చెవులు ఏనుగు చెవుల్లా మారిపోతాయి. ఇక మహేంద్ర ఆ అబ్బాయితో ఏమంటాడంటే, ఇదిగో రసాలబ్బాయ్, నువ్వు నాకు ఎలాంటి రసం తాగించావు? త్వరగా చెప్పు. రాజుగారు, నేను మామిడి పళ్ళ రసమే ఇచ్చాను. నాకు తెలీదు ఇది ఎలా జరిగిందో. సైనికులారా, ఇతన్ని బంధించి భవనానికి తీసుకెళ్ళండి. సైనికులు రాఘవ్ను పట్టుకుని భవనానికి తీసుకువెళ్తారు. అక్కడ రాజు తన తమ్ముడి అంత పెద్ద చెవులను చూసి మహేంద్రను ఏం జరిగిందని అడుగుతాడు. మహేంద్ర మొత్తం చెప్తాడు. ఇక రాజు రాఘవ్ను కారాగారంలో పెట్టిస్తాడు. ఇక రాజ్యంలో ప్రకటన చేయిస్తాడు. ఎవరైతే తన తమ్ముడి చెవులను బాగు చేస్తారో రాజు వాళ్ళకు తన సగం సంపదను ఇస్తాడని. ఎక్కడెక్కడ్నుంచో వైద్యులు వస్తారు, కాని ఎవ్వరూ మహేంద్రకు నయం చేయలేకపోతారు. అప్పుడు అమర్ వేషం మార్చుకుని వస్తాడు. ఏమంటాడంటే, నువ్వు ఎప్పుడైనా ఎవరి వస్తువులైనా దొంగిలించావా? ఎందుకంటే వస్తువులు దొంగిలించడం వల్లనే శరీరంలో ఏవైనా అంగాలు ఈ విధంగా పెద్దవైపోతాయి. మహేంద్ర జరిగిందంతా చెప్పేస్తాడు. అమర్ ఆ ఆకుని మహేంద్ర చెవులకు రాస్తాడు. దాంతో మహేంద్ర చెవులు మామూలైపోతాయి. తర్వాత అమర్ తన అసలైన రూపంలోకి వచ్చి రాజుకి జరిగిందంతా వివరిస్తాడు. రాజు అది వినగానే రాఘవ్ను కారాగారం నుంచి విడుదల చేయిస్తాడు. నన్ను క్షమించు, ఇవిగో నీ వస్తువులు, నేనే దొంగిలించాను. అన్నయ్య, మీరు కూడా నన్ను క్షమించండి. ముగ్గురూ అతన్ని క్షమిస్తారు. రాజు ఇచ్చిన మాట ప్రకారం రాఘవ్ ఇంకా అమర్కు తన రాజ్యంలో సగభాగం ఇచ్చేస్తాడు. అన్నదమ్ముళ్ళిద్దరూ సంతోషంగా ఆ రాజ్యంలో ఉండడం మొదలు పెడతారు.